రాజకీయ పార్టీల్లో ఒక పదవి కోసం పోటీ ఉంటే అది సాధారణం. కానీ ఆ పదవిని పార్టీ అధిష్టానం స్వయంగా పిలిచి ఇచ్చినా నాకు వద్దు అని సున్నితంగా తిరస్కరించిన నేత ఉంటే అది మాత్రం రాజకీయాల్లో అరుదైన పరిణామమే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉండగా ఎమ్మెల్యేలు సీనియర్ నేతల మధ్య మా వారికే కావాలి అన్న పంతం నడుస్తున్న సమయంలో అధిష్టానం ఒకే ఒక్క పేరుపై ఫోకస్ చేసింది. కానీ ఆ నేత మాత్రం ససేమిరా అన్నట్టు ఆ పదవిని వదిలేశారు. ఇంతకీ ఆ పదవి వద్దన్న నేత ఎవరు? దీని వెనక ఉన్న రాజకీయ లెక్కలు ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కీలక కేంద్రం. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకోవడం పార్టీ క్రేజ్ కు నిదర్శనం. ఇక్కడి నుంచి మహామహా నాయకులు తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలుగా ఉన్నారు. జేసీ, పల్లె, కాలువ, పయ్యావుల వంటి మహామహులు రాజకీయాలను శాసించిన జిల్లా ఇది. అలాంటి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా ఉండడం అంటే సాధారణ పదవి కాదు, దాదాపు కేబినెట్ ర్యాంకుతో సమానం. ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే ఎనలేని గౌరవం కూడా. అలాంటిది జిల్లా అధ్యక్ష పదవిని ఇస్తామని అధిష్టానం ఆఫర్ చేస్తే ఆ నేత మాత్రం తన కొద్దని సున్నితంగా తిరస్కరించారట. ఇందుకే ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ విప్ కాల్వ శ్రీనివాసులు. కాల్వ శ్రీనివాస్ కు దాదాపు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. జిల్లాలో కాల్వ శ్రీనివాస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వివాదరహితుడు, సమన్వయకర్త, సౌమ్యుడిగా జిల్లా అంతటా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం సైతం ఉంది. ఒక జర్నలిస్టుగా ప్రస్థానం కొనసాగించిన కాల్వకు గతంలో టీడీపీ అనంతపురం ఎంపీగా అవకాశం ఇచ్చింది. 2004 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించాలని కాల్వ శ్రీనివాసులు 2009 ఎన్నికల్లో మాత్రం పరాజయం పొందారు. ఇక 2014 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు సైతం నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన కాల్వ శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దాదాపు 2.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాల్వ శ్రీనివాస్ కు జిల్లా అంతటా మంచి గుర్తింపు ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ కాల్వ టీడీపీతోనే ఉండి భుజస్కంధాలపై వేసుకుని ముందుకు తీసుకువెళ్లిన చరిత్ర కూడా ఉంది. దీంతో అధిష్టానం చూపు కాల్వపై పడింది. జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడితే జిల్లా అంతటా మంచి సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకువెళతాడని భావించింది టీడీపీ. జిల్లా అధ్యక్షుడిగా కాల్వ శ్రీనివాసులే సరైన ఎంపిక అని అధిష్టానం భావించింది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని అధిష్టానం కాల్వ శ్రీనివాసులను కోరింది. అయితే ఆయన మాత్రం పదవిని తిరస్కరించారు. అంతటి గౌరవమున్న జిల్లా అధ్యక్ష పదవి కాల్వ శ్రీనివాసులు ఎందుకు తిరస్కరించారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఇక్కడే అసలు రాజకీయ లెక్కలు మొదలవుతున్నాయి. 2014 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగారు కాల్వ. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండోసారి కాల్వ శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఉరవకొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పయ్యావుల కేశవ్ కి మంత్రి పదవి దక్కగా జిల్లాలో మరో మంత్రి పదవికి అవకాశం లేదంటూ అధిష్టానం తేల్చి చెప్పింది. మంత్రి పదవి దక్కకపోవడంతోనే కాల్వ నిరాశగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు వచ్చే మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని కాల్వ ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. ఇక ఈ సమయంలో జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటే మంత్రి పదవి దొరకటం కష్టమని కాల్వ లెక్కలు వేసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా సొంత నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్థి కాపు రామచంద్రారెడ్డి వైసీపీని వీడి బీజేపీలో చేరడంతో వీరిరువురికి రాజకీయాల్లో పోటాపోటీ కొనసాగుతోంది. దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. జిల్లా పదవి తీసుకుంటే రాయదుర్గంలో తన మనుగడ కష్టమవుతుంది అని జిల్లా అధ్యక్ష పదవిని వద్దన్నారనే టాక్ కూడా ఉంది.
అంతేకాకుండా జిల్లా అధ్యక్షుడిగా ఉంటే జిల్లా మొత్తం రాజకీయాలు చూసుకోవాల్సి వస్తుంది. దీంతో సొంత నియోజకవర్గంపై ఫోకస్ తగ్గుతుందని ఆలోచన చేసిన కాల్వ శ్రీనివాస్ ఈ పదవిని వదిలేశారని పలువురు నేతలు చెబుతున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారుతాయని అంచనా వేసి కాల్వ వెనక్కి తగ్గినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాల్వ శ్రీనివాసులకు ప్రత్యేక అనుబంధం ఉంది. వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడి అధికారులతో కాల్వ వ్యవహరించిన తీరు పార్టీ వర్గాల్లో ఇప్పటికే చర్చనీయాంశమే. అయితే పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉండే కాల్వ శ్రీనివాసులు జిల్లా అధ్యక్ష పదవి తిరస్కరించడంతో అధిష్టానం సైతం కారణం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీకి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎనలేని సేవలు అందించిన కాల్వకు మంత్రి పదవి రాకపోవడం కూడా చాలా మందికి నమ్మశక్యం కాకుండా ఉంది. ఇక వచ్చే మంత్రివర్గ విస్తరణలో కాల్వకు ఖచ్చితంగా చోటు ఉంటుందనే అభిప్రాయాలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. అందుకే జిల్లా అధ్యక్ష పదవిని కాల్వ శ్రీనివాసులు వద్దనుకున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవిని సున్నితంగా తిరస్కరించిన కాల్వ శ్రీనివాసులు తన లక్ష్యం జిల్లా రాజకీయాలు కాదని రాష్ట్ర రాజకీయాలేనని సంకేతాలిచ్చారా లేదా మంత్రి పదవే లక్ష్యంగా ఒక అడుగు వెనక్కి వేశారా అనేది చూడాలి.